హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మండే స్పెషల్ పూరి బఠానీ ఆలుగడ్డ కుర్మా ఎట్లా చేయాలో మా మమ్మీ ఇప్పుడు చెప్తుంది. ఫాలో అయిపోండి. ఆలుగడ్డ కుర్మా పూరిలోకి మస్తుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆలు బఠానీ కుర్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే 4 లేదా 5 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి, ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది. ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు అయితే వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కేజీ వరకు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న బంగాళదుంపలన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత బఠానీ తీసుకొని ఉడికించుకొని వేసుకోవాలండి. నేను ఉడికించుకొని తీసుకున్నాను బఠానీ. ఇక్కడ మీరు కావాలంటే గ్రీన్ బఠానీ కూడా తీసుకోవచ్చు. బఠానీ ఉడికించుకొని వేసుకుంటే ఇక్కడ మనకి కర్రీలో త్వరగా ఉడికిపోతాయి, ఎక్కువ టైం అయితే పట్టదండి. ఉడికించకుండా వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా అయితే ఉండదు. సో ఉడికించుకొని వేసుకోవడం బెటర్ అండి. బఠానీ కూడా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. బంగాళదుంపలు బఠానీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలండి. కారం వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు పడుతుందండి. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1/2 స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. లేదు ఇంకా తక్కువ కావాలనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది చూసుకొని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మనము మసాలా పొడి కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాలన్నీ కూడా బంగాళదుంప ముక్కలు అన్నిటికీ కూడా చక్కగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న టైంలో మంటని లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి. 5 నిమిషాల వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనము గ్రేవీ ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మనకి కర్రీ ఉడికిన తర్వాత గ్రేవీ అనేది చిక్కబడుతుంది కాబట్టి వాటర్ అనేది ఒక గ్లాసుడు అయితే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలండి. ఆలు అనేది ఇంకొంచెం మెత్తబడాలి, అంతవరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనకి కర్రీ అనేది ఈ విధంగా చిక్కబడుతుంది. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అయినట్టేనండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఈ ఆలు కర్రీ నేను పూరీలోకి అయితే చేస్తున్నాను. పూరీలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా కూడా సూపర్గా ఉంటుందండి ఈ ఆలు కుర్మా అయితే. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మా అబ్బాయి నిన్న నైట్ అడిగాడు, మార్నింగ్ పూరీ చేసి ఆలు కుర్మా చేయి మమ్మీ అని చెప్పేసి. మా బాబు అడిగాడు కదా అని చెప్పేసి నేను పూరీ ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేశానండి. పూరీ ప్రాసెస్ ఎలాగో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి పూరీ ప్రాసెస్ ఏం నేను ఇక్కడ వీడియో చేయలేదు. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది, పూరీ ఎలా చేసుకోవాలనేది కూడా చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. పూరీలు చక్కగా పొంగుతూ భలే వచ్చాయి కదా. చక్కగా సాఫ్ట్గా పూరీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి అయితే ఆలు కుర్మాతో తిన్నాం, సూపర్ ఉంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.